నా పేరు నరేష్ అండి. నాది ఖమ్మం లోకల్ అండి. దగ్గర ఒక 2 ఇయర్స్ నుంచి ఫిష్ల తోటి చాలా ఇబ్బంది పడుతున్నా. సార్ దగ్గరికి వచ్చాక సార్ నాకు ముందు మన ఖమ్మంలో అవైలబిలిటీ స్కానింగ్ లేదని చెప్పేసి స్కానింగ్ హైదరాబాద్కి రాయడం జరిగింది. అక్కడికి హైదరాబాద్ వెళ్ళాక స్కానింగ్ రిపోర్ట్ అక్కడ సారు మంచిగా చూపించేసి మిషన్లో మొత్తం చూపించారు. మనకు 1 ఇయర్ నుంచి లోపల ఏం ప్రాబ్లం జరుగుతుంది ఏంటిది అనేది డైరెక్ట్ కళ్ళకు చూపించేసరికి అప్పుడు నాకు ప్రాబ్లం అర్థమైంది. అంటే ఇది బయట మెడిసిన్తో వాడితే పోయే ప్రాబ్లం లేదు, లోపల నుంచి వాడితేనే క్యూరింగ్ అయిద్దని తెలిసింది. అందులోకి నాకు హార్ట్లో స్టంట్ పడడం కూడా జరిగింది. దానివల్ల స్టంట్ వచ్చేసి 2016లో వేయడం జరిగింది సార్. దానివల్ల సర్జన్ చేసుకుందామన్నా కూడా నాకు ఇబ్బందిగా ఉంటుందని తర్వాత సార్ చెప్పారు, సర్జన్ వద్దండి, దీన్ని కొత్త సిస్టమ్ అయిన మన దగ్గర ఉన్న క్షారసూత్ర పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేస్తే ఈజీగా అయిపోద్దండి. దానివల్ల మనకి ఆపరేషన్కి కూడా వీలు లేకుండా కొద్దిగా ఈజీగా అయిపోద్ది, మీరు కూడా కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అని చెప్పారు. దాని ద్వారా ఏం చేశారంటే సారు క్షారసూత్ర పద్ధతి ద్వారా ట్రీట్మెంట్కి నేను వచ్చానండి. దగ్గర నాకు సార్ 3 months టైం పట్టిద్దని చెప్పారు. నేను కొద్దిగా సార్ చెప్పినవన్నీ పర్టికులర్లీ వాడడం వల్ల, వాకింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల 1 monthలోనే క్యూరింగ్ అయ్యాను సార్. దగ్గర ఈ ప్రాబ్లం నాకు 2 years నుంచి ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా, బయటికి ఈ ప్రాబ్లంని చెప్పుకోలేకపోయాను. కానీ ఈ సార్ దగ్గరికి వచ్చాక సార్ నాకు చెప్పిన ధైర్యం వల్ల ఈరోజు ఈ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయిందండి. ట్రీట్మెంట్ కానీ హైదరాబాద్లో రేడియాలజిస్ట్ సార్ దగ్గర చెప్పిన సజెషన్స్, సార్ దగ్గర చెప్పిన సజెషన్స్ కానీ, ఇక్కడ లోకల్లో జరిగిన ట్రీట్మెంట్ కానీ ఏ ఇబ్బంది లేదండి. ఒకటే అండి, మనం చేసుకునే లైఫ్ స్టైలు, ఫుడ్ స్టైలు, సార్ చెప్పిన ట్రీట్మెంట్, మెడిసిన్ కరెక్ట్ ఇన్ టైంలో వాడగలిగితే కనుక మనం సార్ చెప్పడం మటుకు 3 నెలలు చెప్తారు, మనం చేసే స్టైల్ని బట్టి అది 1 monthలోనే క్లోజ్ అయిపోద్ది సార్. మేము ఏదైనా సరే నాన్ వెజ్ కంప్లీట్ క్లోజ్ చేసుకుంటే బెటర్ సార్. ఒకవేళ నాన్ వెజ్ తినాలనుకున్నా కూడా అది ఈ టైంలో కాకుండా మొత్తం క్యూరింగ్ అయిపోయింది, మీ బాడీ సెట్ అయిందని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుంటే బెటరు. మెయిన్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి సార్. వాకింగ్ స్టైల్ ఒకటి, వాటర్ ఫుడ్ కంటెంట్ చూసుకోవటం, దాంట్లో ఫుడ్లో కూడా పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి చూసుకుంటే బెటర్ అన్నట్టు. ఆకుకూరలకు ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలి సార్. సార్ నేను మీలాగే అందరిలాగే ఇది బయటికి చెప్పుకునే ప్రాబ్లం కాదని ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు. 2-3 years నుంచి ఆ లోపలనే మదనపడుతూ ఇది బయటికి ఎవరికని చెప్తే ఏదన్నా ఒకలాగా ఉంటుందా లేకపోతే చూస్తూ ఉంటారా అని భయం వేస్తూ ఉండేది. కానీ ఈ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది చెప్పుకోవాల్సింది కాదండి, ప్రాబ్లం అనేది అందరికీ ఉంటుంది, ఇది చెప్పిన తర్వాతనే క్యూరింగ్ అయిద్దని చెప్పేసి సారు ఓపెన్గా చెప్పారు. ఓపెన్గా చెప్పిన తర్వాతనే డైరెక్ట్ ఈ ప్రాబ్లమ్ని ఫేసింగ్ చేయడం జరిగింది సార్. సార్ మటుకు మీకు అవైలబిలిటీ 24 hours ఉంటుంది. సార్ దగ్గరికి మీరు ట్రీట్మెంట్కి వచ్చే ముందే మీకు 1 day ముందే ఏదన్నా ఉన్నా కూడా ఇంటిమేషన్ జరగటం జరుగుతుంది. ట్రీట్మెంట్ విషయంలో మటుకు మీకు ఏ డోకా లేదండి. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా ఇది తగ్గుతుందనే నమ్మకం అయితే నాకైతే లేదు. నేను దగ్గర 2-3 trials చేశా. ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ వాడాను, బయట మెడికల్ షాప్లో మెడిసిన్స్ వాడాను, నాటు వైద్యం కూడా వాడా. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇది ఫైల్స్ అమ్మ, లేకపోతే ఫిషర్స్ అమ్మ, పిస్టులు అమ్మ, వేడిగడ్డలు, లేకపోతే కురుపులు కావటం వల్ల వస్తాయి, మీరు వాకింగ్ కూర్చొని తింటారు కదా అలా వస్తాయి అన్నారు. అవన్నీ వాడితే ఒకరోజు ప్రత్యామ్నాయం ఉంటుంది, కానీ తెల్లారి పొద్దున్నే మళ్ళీ ఇదే నాకు ప్రాబ్లమే యాజ్ ఇట్ ఈస్గా లోపల స్టార్ట్ అయ్యింది. కానీ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత టోటల్ సిస్టంలో చూపించి చేసిన తర్వాత నాకు అసలు ఇప్పుడు ఫుల్ క్యూరింగ్ అయిపోయింది సార్. నేను హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నా, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నా. దగ్గర రోజుకి 10,000 steps కౌంటింగ్ చేస్తాను. నాకు చాలా అసలు వంశీ అయితే ఇక అసలు సొంత తమ్ముడి కంటే ఎక్కువ దగ్గరుండి ముందు రాగానే సార్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మీ ధైర్యం మీకు ఆల్రెడీ ప్రోత్సహిస్తూ ఉంటుంది, మేము క్యూరింగ్ చేస్తూ ఉంటే మీరే చెప్తూ ఉంటారు సార్ అన్నాడు. దగ్గర 3 months పట్టిద్ది అనుకున్నాను సార్. జస్ట్ అసలు అది 15 days తర్వాత క్యూరింగ్ అవుతూ ఉంటే నాకే అనిపించింది ఇది ఇంత దూరంగా క్యూరింగ్ అయితే నేను బయట ఎక్కడెక్కడో తిరిగి 1 year 2 years ఇబ్బంది పడ్డా అనిపించింది. సార్ చెప్పిన అసలు ధైర్యం వల్ల తొందరగా క్యూరింగ్ అయిపోయింది సార్. అస్సలు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్. కాకపోతే నేను ఇంకా బయటికి వెళ్ళి కూడా డైరెక్ట్గా నాకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 ఇదే ఇబ్బందితో ఆఫీస్లో మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా ఏంటంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము, కొంతమంది అందులో లేడీస్ కూడా ఉన్నాం ఆల్రెడీ. ఏంటంటే మేము సిట్టింగ్ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, ఈ సార్ దగ్గరకు వచ్చేసి ఇమ్మీడియట్లీ సజెషన్ తీసుకోగలిగితే, అది తక్కువ టైంలో ఉన్నప్పుడు చేసుకోగలిగితే తక్కువ ఖర్చుతో అయిపోద్ది. లేదు అది ప్రాబ్లం పెరిగింది నాకుంటే ఒక్కోసారి ప్రాణాంతకం కూడా ఏ ఛాన్సెస్ కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే అవును సార్, నేను అసలు జాగ్రత్తలు తీసుకుంటాను సార్. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా సజెస్ట్ చేస్తాను. అసలు మీరు నాకు ఇది చేయడం అనేది చాలా గ్రేట్ సార్, నాకు చాలా అసలు థ్యాంక్స్ఫుల్ అనిపిస్తుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, వెరీ థ్యాంక్ యూ.